పల్లీ చట్నీ చేసుకొని ఇడ్లీ కానీ దోశ ఉప్మా దేంట్లోకైనా కూడా ఈ పల్లీ చట్నీ ఈ టైప్లో చేసి చూడండి. ఒకసారి చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకున్న తర్వాత మీరే చెప్తారు చాలా బాగుందని. ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లో అండి. నమస్తే, నేను మీ సిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి పల్లీ చట్నీ అండి. పల్లీ చట్నీ అందరికీ తెలిసిందే, కానీ ఈ విధంగా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. 1 కప్పు పల్లీలు ఇలా వేయించుకొని బాగా చల్లారనివ్వాలండి. అంటే మనం ఇలా పొట్టును తీసేస్తే వచ్చేసేటట్టు అంత కూల్ అవ్వాలి. ఇవి చల్లారితేనే టేస్ట్ అండి. తర్వాత 1 రెమ్మ చింతపండు, 4 చిన్నులపాయ రెమ్మలండి, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 రెమ్మలు కరివేపాకు కూడా నూనెలోనే వేయించుకున్నానండి. ఇంతవరకు అందరికీ తెలిసిందే. అసలైన విషయం ఏంటంటే దీన్ని మిక్సీ చేసుకునే విధానంలోనే దీని యొక్క టేస్ట్ అనేది మారిపోతుందండి. ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లో చూద్దాము. ముందుగా మనం పల్లీలు, అలాగే చింతపండు, వెల్లుల్లి, రుచికి తగినంత కల్లుప్పు వేసి మెత్తగా పొడేయేలాగా ముందు గ్రైండ్ చేసిన తర్వాత మాత్రమే మనం పచ్చిమిర్చి, కరివేపాకు వేయించుకున్నాం కదండి, అవి వేద్దాము. దీన్ని ఒకసారి అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి ఓపెన్ చేద్దామండి. ఈ విధంగా మెత్తని గ్రైండ్గా పేస్ట్లా చేసుకోవాలండి. మనకి ఎంత చిక్కదనం కావాలో, చట్నీ లూజ్నెస్ అంతవరకు చేసుకోవాలి. దీన్ని మనం ఒక బౌల్లోకి వేద్దాము. పోపు పెట్టుకున్నామండి. ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అలాగే 1 అర టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాయిమినపప్పు, 1 అర టేబుల్ స్పూన్ పచ్చిపప్పు అండి. ఇవి వేయాలి. దానిలోకి 2 ఎండుమిరపకాయ ముక్కలండి. ఎండుమిరపకాయ బాగా వేగితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత కరివేపాకు అండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు ఈ పోపుని మనం చట్నీలో వేసుకోవాలి. ఈ దోశల్లోకి ఈ పల్లీ చట్నీ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఇంత లూజ్గా ఉన్న చట్నీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా టేస్ట్ చేస్తారని ప్రిపేర్ చేసుకోగానే పల్లీ చట్నీని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.